రోజులాగా నేను లేటెస్ట్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 508తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందులో సారీ, నేను తిరుపతి ట్రావెలింగ్లో ఉన్నాను. సో అందుకోసం మీకోసం టెక్ న్యూస్ని అయితే తీసుకొని రాలేకపోయాను. బట్ దానికన్నా వేడివేడిగా ఈరోజు మంచి బ్లాస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. న్యూస్లోకి వెళ్ళబోయే ముందుల నేను అడిగినట్టు ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. మీకు ఎలాంటి ఇయర్ ఫోన్స్ ఇష్టం అంటే 3.5 ఆడియో జాక్తో ఉన్నవా, లేదన్నట్లయితే TWS బడ్సా, లేదన్నట్లయితే కనుక అసలు ఇయర్ ఫోన్స్ వాడినా అని చెప్పి నేను అడిగాను. 54% ఆఫ్ ద యూజర్స్ 3.5 ఆడియో జాక్తో అని, అండ్ వైర్లెస్ అంటే TWS కావచ్చు, బ్లూటూత్ నెక్ బ్యాండ్ కావచ్చు, ఇవన్నీ అని చెప్పి 40% అసలు ఇయర్ ఫోన్సే వాడినా అని చెప్పి 6% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేశారు. నా విషయానికి వచ్చారంటే వైడ్ ఇయర్ ఫోన్స్లో ఉన్నంత అవుట్పుట్ ఏదైతే ఉందో నార్మల్ వైర్లెస్లో అసలు ఆల్మోస్ట్ రాదనే నా అభిప్రాయం. అండ్ అట్ ద సేమ్ టైం వైర్లో కొంచెం ఇన్కన్వీనియన్స్ అయితే ఉంటుంది, వైర్లెస్లో కొంచెం కంఫర్ట్ లెవెల్స్ బాగుంటాయి అని నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, అసలు పోకో బ్రాండ్ మీద రీబ్రాండ్ అవుతూ మనకి చాలా మొబైల్ ఫోన్స్ అయితే రెడ్మీ నుంచి వచ్చే మొబైల్ ఫోన్స్ ఇండియాలో పోకో మీద రీబ్రాండ్ అవుతున్నాయి కదా, దీన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా పోకో అంటే ఒక గేమ్ అంటే ఒక రకమైనటువంటి బడ్జెట్ కిల్లర్ ఫోన్స్ని లేదా వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ని తీసుకునేలాగా ఆ కంపెనీ బ్రాండ్ని చూస్తున్నారా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ చేసి ఓట్ చేయండి. అనేది సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ నుంచి గూగుల్ అతి త్వరలో మన ముందుకి ఒక అప్లికేషన్ అయితే తీసుకొని రాబోతుంది. దీని పేరు వచ్చేటప్పటికే వీళ్ళు చెప్పడం టాస్క్ మేట్ అనేటువంటి పేరుతో తీసుకొస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇది వచ్చేటప్పటికి మనకి బీటా టెస్టింగ్లో అయితే ఉన్నాయి. బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి రెస్టారెంట్స్ కావచ్చు, సినిమా హాల్స్ కావచ్చు, లైక్ పబ్లిక్ ప్లేసెస్ ఏవైతేనో వాటన్నిటికి సంబంధించినటువంటి ఫొటోస్ అలాగే రివ్యూస్ని అప్లోడ్ చేయొచ్చు. సరే, ఇది చేయడం వల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? గూగుల్ విల్ రివార్డ్ యూ. అంటే ఇది ఎలా రివార్డ్ చేస్తుందంటే మీకు గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించినటువంటి కూపన్స్ రూపంలో కావచ్చు, లేదు అన్నట్లయితే ఎనీ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ఉంటాయి చూసారా, మీకు ప్లే స్టోర్లో ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సంవత్సరానికి ఇంత కట్టాలని, సో అలాంటి సర్వీసెస్ ద్వారా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఎనీవే దీని ద్వారా అక్కడ ఉండేటువంటి లోకల్ బిజినెస్ యొక్క గ్రోత్ పెరగడంతో పాటు మనం కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఫ్రీగా కాదు, సంథింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద గూగుల్. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీన్ని బీటా టెస్టింగ్, అలాగే ఆ బీటా టెస్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్వర్డ్ చేసినటువంటి యూజర్స్ మాత్రమే దీన్ని అయితే టెస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ ప్లెజ్డ్గా లాంచ్ అవ్వడానికి మరికొన్ని రోజులు టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే గూగుల్ ఎ వెరీ గ్రేట్ జాబ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ అతి త్వరలో మన ముందుకి 55 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. యాజ్ ఆఫ్ నౌ మీరు చూసారంటే ఇప్పుడు షామీ దగ్గర మీకు 33 వాట్స్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా 65 వాట్స్ ఉన్నాయి. సో 55 వాట్స్కి సంబంధించినటువంటి ఆ వాల్ మౌంట్ ఛార్జర్ ఏదైతే ఉందో ఇంతవరకు షామీ దగ్గర అయితే లేదు. దీనికి సంబంధించి వీళ్ళు డెడికేటెడ్గా దీనికి ఒక ఛార్జర్ని అయితే డిజైన్ చేసుకుంటున్నారంట. అండ్ అట్ ద సేమ్ టైం 11 వోల్ట్స్ 5 వాట్స్ అంటే ఓవరాల్గా 55 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు ప్రీవియస్గా చూసారంటే MI 10T సిరీస్లో కూడా మనకి 65 వాట్స్ ఇచ్చారు, కానీ ఇది వచ్చేప్పటికి కేవలం 50 వాట్స్ దాకే మనకు సపోర్ట్ చేస్తుంది. సో అలాంటి సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్కి ఈ 55 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉందో ఉపయోగపడేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ మొన్న రీసెంట్గా ఆర్మ్ బేస్డ్ వీళ్ళ ఓన్ సిలికాన్ చిప్ని అయితే లాంచ్ చేశారు కదా మ్యాక్ బుక్స్ అన్నిటిల్లో కూడా, అదేనండి యాపిల్ M1 చిప్. దీని సక్సెసర్ ఏదైతే ఉందో వీళ్ళు అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. 2021 కల్లా 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రోలో దీని సక్సెసర్ని మనం చూసేటువంటి అవకాశం ఉందండి. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా ఇది వచ్చేటప్పటికి టోటలీ మనకి M1X అనేటువంటి పేరుతో మనం చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ ఇది ప్రీవియస్ జనరేషన్ అంటే M1తో కంపేర్ చేశారంటే మరింత బెటర్ పవర్ పెర్ఫార్మెన్స్తో పాటుగా మనకి పెర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. టోటల్గా దీంట్లో వచ్చేటప్పటికి మనకి 12 కోర్స్ ఉండబోతున్నాయి. సో వేర్ మీకు 8 కోర్స్ వచ్చేటప్పటికే మనకి టోటల్లీ పెర్ఫార్మెన్స్ బేస్డ్, అలాగే 4 కోర్స్ వచ్చేటప్పటికే టోటలీ హై అండ్ పెర్ఫార్మెన్స్డ్ కోర్స్ అండ్ దీంతో పాటుగా 8 కోర్ GPUని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇక అప్కమింగ్లో మనం అంతా కూడా యాపిల్కి సంబంధించినటువంటి M సిరీస్ చిప్నే మ్యాక్బుక్ ల్యాప్టాప్స్ అన్నింటిలో మనం చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి లావా నుంచి ఇక పైన నోకియా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా లావా మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వబోతుందంట ఎక్స్క్లూజివ్గా మన ఇండియాలో. ఇదేం కొత్త ఏం కాదు, ప్రీవియస్లీ మీరు చూసారన్నట్టయితే మైక్రోమాక్స్ కంపెనీ హానర్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ ప్రోడక్ట్ని మార్కెట్ కూడా చేయటం అయితే జరిగింది. ఎందుకంటే రీసెంట్గా యూఎస్లో బ్యాన్ కారణంగా సేమ్ అదే విధంగా ఇక్కడ లావా కూడా మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 30 మిలియన్ ఫోన్స్, టోటల్లీ 4G ఫోన్స్, అలాగే 40 మిలియన్ ఫోన్స్ ఏదైతే రీసెంట్గా నోకియా కంపెనీ అనౌన్స్ చేసినటువంటి ఫ్యూచర్ ఫోన్స్ ఉన్నాయి చూసారు, లైక్ జియో ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో అలాగా. సో ఈ ఫోన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. అంటే వీటిని బేస్ చేసుకొని చూసారన్నట్లయితే అప్కమింగ్లో కూడా నోకియా పెద్దగా 5G మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫ్యూచర్ ఫోన్స్ని అలాగే బేసిక్ ఎంట్రీ లెవెల్ 4G ఫోన్స్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది.
తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి పబ్జీ నుంచి పబ్జీ అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో రిజిస్టర్ అవడం అయితే జరిగింది. ప్రీవియస్లీ మీరు ఆల్మోస్ట్ రోజుకు ఒక న్యూస్ అయితే మనకు వస్తూనే ఉన్నాయి. ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి క్లౌడ్ సర్వర్ వీళ్ళు వాడుతున్నారు, గేమ్ స్పేస్ ఎడిషనల్, అలాగే గేమ్ ఫైల్ సైజ్ తగ్గిందని చెప్పి ఇలా చాలా రకాల న్యూస్ అయితే మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఫైనల్లీ ఇవన్నీ అంటే ఇంకా పబ్జీ డిలే అవ్వటానికి గల రీజన్ ఏంటి ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. ఏంటి అంటే ఈవెన్ దో ఇది పబ్జీ మొబైల్ ఇండియా అని రిజిస్టర్ చేసిన ఇది బేసికల్గా ఇండియాలో పుట్టినటువంటి కంపెనీ కాదు కాబట్టి దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ అపోజ్ చేస్తూ వచ్చిందంట. ఫైనల్లీ ఈరోజు మన ఇండియాలో పబ్జీ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి బెంగళూరు బేస్డ్ కంపెనీ కింద ఈ కంపెనీని అఫీషియల్గా మన ఇండియన్ కంపెనీ కింద కంపెనీ రిజిస్టర్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయని నేను అనుకుంటున్నాను. అండ్ సూన్ మనం ఎనీ టైం పబ్జీ నుంచి అఫీషియల్ న్యూస్ వినేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి పోకో నుంచి పోకో M3 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ లీక్స్ ఏవైతే ఉన్నాయి ఈరోజు మన ముందుకు వచ్చినాయి. ఆల్రెడీ మనకు ప్రీవియస్లీ లీక్స్ ఉన్నవే, ఇవే మనకి ఈరోజు అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడమే జరిగింది. దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, అలాగే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం మోస్ట్లీ ఈరోజు రాత్రి అనుకుంటే ఒక ఈవెంట్ ఉంది. సో ఈ ఈవెంట్లోనే వీళ్ళు అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో కూడా అఫీషియల్గా దీన్ని మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9కి సంబంధించినటువంటి 4G వేరియంట్ రిటైల్ బాక్స్ ఏదైతే ఉందో మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది పోకో X3 ఏదైతే మాడ్యూల్ ఉందో సేమ్ అదే విధంగా, కాకపోతే రేర్ ఉండేటువంటి కెమెరా ఫ్లాష్ ఏదైతే ఉందో అదొక్కటే కొంచెం పొజిషన్ చేంజ్ అయిందని చెప్పి అనుకోవచ్చు. అండ్ వైట్ అండ్ వీళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్లో ఈసారి వీళ్ళ ప్యాకింగ్ తీసుకొని రావడం మరొక విశేషం. అఫ్కోర్స్ ప్రీవియస్లీ రెడ్మీలో కూడా మనకు వైట్ ప్యాకింగ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొంచెం వీళ్ళు కలర్ ఓరియంటెడ్గా ఈ ప్యాకేజింగ్ అయితే డిజైన్ చేశారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి పోకో X3కి సంబంధించినటువంటి వెయిట్ ఎంత అయితే ఉందో సేమ్ 218 గ్రామ్స్ రావటం మరొక విశేషం. ఇక దీంట్లో ఏం ప్రాసెసర్ తెస్తారు ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ నోట్ 1 ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో మధ్యాహ్నం 12 గంటలకే ఫ్లాష్ సేల్ని అయితే కంప్లీట్ చేసుకుంది. యాజ్ యూజువల్ వెరీ లెస్ టైంలోనే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయినాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇండియా ఫర్ ఎ హ్యూజ్ రెస్పాన్స్ అని చెప్పి అఫీషియల్ మైక్రోమాక్స్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీళ్ళు ట్వీట్ చేయడంతో పాటు దీని నెక్స్ట్ సేల్ని కూడా మనకి అనౌన్స్ చేశారు. ఆ నెక్స్ట్ సేల్ వచ్చినప్పటికే మనకి డిసెంబర్ 1వ తారీఖు మళ్ళీ యాజ్ యూజువల్గా 12 గంటలకి ఫ్లాష్ సేల్లోనే ఇది మనకు దొరకనుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి పేటిఎం నుంచి పేటిఎం కూడా పే లేటర్ అనేటువంటి ఆప్షన్ని ఈ రోజు నుంచి మన ఇండియాలో అఫీషియల్గా ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లాగో అమెజాన్కి సంబంధించినటువంటి పే లేటర్ ఆప్షన్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇది కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు వచ్చేటప్పటికి టోటల్లీ 3 కేటగిరీస్లో వీళ్ళ కార్డ్ అంటే వీళ్ళ సిస్టమ్స్ మొత్తాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికే లైట్, డిలైట్, అలాగే ఇలైట్. లైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 20,000 రూపాయల దాకా క్యాష్ లిమిట్ అయితే ఇస్తున్నారు. అలాగే డిలైట్, ఇలైట్ ఈ ఇద్దరికి కూడా అప్రాక్సిమేట్లీ అప్ టు 2 lakhs దాకా వీళ్ళు మనకి కార్డ్ బోనస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 2 lakhs లేదా 20,000 వర్త్ మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ షాపింగ్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ని ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ రూపంలో అయితే తిరిగి మళ్ళీ పేటిఎంకి అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా పేటిఎం యూస్ చేస్తున్నారంటే ఒకసారి పే లైటర్ వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి హువావీ దగ్గర నుంచి హువావీ P40 సిరీస్ అంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటినీ కూడా P సిరీస్తో మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు, మీ అందరికీ తెలిసిందే. ఇక దీనిలో అతి త్వరలో వీళ్ళు మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి P50 సిరీస్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి హై సిలికాన్ కిరిన్ 9000 చిప్ సెట్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇవి వచ్చేటప్పటికే మనకి Q1 2021 కల్లా అఫీషియల్గా చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో రీసెంట్గానే హువావీకి సంబంధించినటువంటి బ్యాన్ కూడా ఆల్మోస్ట్ రిమూవ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు US గవర్నమెంట్ కూడా. అండ్ కంపెనీస్ కూడా మీద పర్మిషన్ ఇస్తుంది వీళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు అని చెప్పి, కాబట్టి మేబీ ఈ బ్యాన్ని పూర్తిగా రిమూవ్ చేసి హువావీ మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చేటువంటి అవకాశం ఉందని నేనైతే నమ్ముతున్నాను. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.